అరే ఓ సాంబా గురు ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్రా శిష్య. కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందుకు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వు? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పని చేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం అందుకే నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమేం చెందాలని. ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక. కాదు, ఎత్తు వెయ్యి, దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. ఇదిగో వాడిని అడ్డం పెట్టుకుని నన్ను నానా మాటలు అంటే నీ పీక బిస్కెట్ నీ చేత పీచు పెట్టా తినిపించేస్తాను. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇలాంటి రౌడీజాలు మామూలు అడుకోవటాలు మా ఇంట వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టానేమో గానీ ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు. ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయిని నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి, లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదా? థ్యాంక్స్. అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారి మాట కాదనకు. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది, వెళ్ళని. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను, ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు, అబ్బే. వెళ్ళు. లక్ష్మి, వారం రోజులు తిరగక ముందే ఏం తప్పు చేశాను రా? నేనేం తప్పు చేశాను? ఓ శివమణి లాంటి ఇన్స్పెక్టర్ కి చింతమణి లోనెక్కరనిచ్చి ఇంత అవమానిస్తారా? ఎవరైనా చూస్తే నా ఇమేజ్ ఏం గాను. అది సరే, ఇంట్లో ఎవరుంటారు? ఎవరు చూడలే. ఏ వేలు, నువ్వా? నీకు కూడా ప్రమోషన్ వచ్చేసిందా? నేను ఇక్కడ కీపర్. కీపరా? హౌస్ కీపర్ నయ్యా. వీటన్నిటిని నీట్ గా తుడు. ఏయ్, నువ్వు నాకు ఆర్డర్ వేసేదేంటి? నేనెవరో తెలుసా? ఇన్స్పెక్టర్ని. అది అప్పుడు, ఇప్పుడు నువ్వు వర్కర్వి. నీ దగ్గర పని చేయించుకోవడమే నా పని, అర్థమైందా? ఏయ్ జరగవయ్యా, నిక్కర్ దారి కడ్డంగా ఉంది. అమ్మ బండదానా, కొంచెం పవర్ తగ్గంగానే నీకు కూడా చీప్ అయిపోయినే. కలికాలంలో వేళాకాలం అంటే ఇదే. అయ్యయ్ 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 యో, అయ్యయ్. చూసి దులుపవయ్యా, పగులుద్ది. ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. ఈ బండది మరీ లాఠీ చార్జ్ చేసేస్తుంది. కర్మ. ఏం చేస్తున్నావు? అయ్యా తుడుస్తున్నానయ్యా. మందేస్తుడు. ఏంటయ్యా? మందేస్తుడు మ్యాన్. మందు కొట్టా? అయ్యా దేవుడా, అయ్యగారికి కొట్టడమే తెలుసు అనుకున్నారు, మందు కొట్టమనడం కూడా తెలుసా? మీలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదే. మందు కొట్టమని చెప్పారు గాని ఎక్కడుందో చెప్పలేదే. అక్కడున్నావా తల్లి? వచ్చేతున్నా. ఫారెన్ సరికే పెట్టి వెళ్ళారే. గ్లాస్ లేదే, గ్లాస్ ఎక్కడా? పర్వాలేదు, రాకుంటేదోలే. బ్రహ్మాండమైన సరుకు, పెద్ద ఆఫీసర్ కదా, ఇలాంటి ఫారెన్ సరికే తాగుతారు. ఈ మందు తాగడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. ఎప్పుడైతే వర్కర్ ఓనర్ మందు కొట్టి పని చేయమని చెప్తాడో అప్పుడే ఇండియా ఫారెన్ దాటేస్తుందని ఎవడో గొట్టంగాడి చెప్పేసాడు. దాటేసింది దాటేసింది ఐసరి మధ్య. అయ్యా నా రాజా, నా పుణ్యమూర్తి, నా కులదైవమా స్వామి, నా జాబ్ పీకేశారని మిమ్మల్ని ఎంతో తిట్టుకున్నాను. అయినా మీ మందు నాకు ఇచ్చి మీతో పాటు ఈక్వల్ గా నాకు మర్యాద ఇస్తున్నారు చూడండి. ఇక మీద మీరు ఐజీ కాదయ్యా, ఐజీ డీజీపీ. కాకపడుతున్నావా? మందే టేబుల్ కి రా. టేబుల్ కా? మందంటే ఫినాయిల్ రా వెధవా. ఫినాయిలా? కరెక్ట్. ఈ సీన్ అంత మీనింగ్ ఉందా?
వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం? అయినా వాడితో నీకేం పని? అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని. నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి నాకు కాదు, నువ్వు కన్నావే కొడుకు వాడికి. అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు? అన్నయ్య అంట గొప్ప అన్నయ్య. అసలు పళ్ళు రాలు కొడతాను జాగ్రత్త. ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా? నేను అడుగుతానుండు, ఏం చేశాడమ్మా? ఏం చేశాడా చెప్తావమ్మా? ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదాన్నా. ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, సినిమాకి వెళ్దామా, హోటల్కి వెళ్దామా అని అసహ్యంగా అడిగాడంట. సరే సరే నువ్వు అడవకు, ఆ గాడిద రాని వాడి సంగతి నేను తెలుస్తాగా. చేసినంత చేసి ఏ నవ్వొకటి. అందరూ ఫోటోలో పడతారు. ఫోటో ఏంటి మన మీద పడింది? ఏంటి తలకు మీసాలున్నాయి? ఓహో తిరగబడిందా? ఇటు చూడు. ఎరి వీళ్ళు ఒరే ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా? ఫోటోలు ఎగిరెగిరి వచ్చి మీద పడుతున్నాయి. అదేం కాదు, ఆ దెయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు. అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది. అది సంగతి. నువ్వెందుకురా భయపడతావు? నీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు, మేము తర్వాత కలుస్తాం. అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా. హలో మాస్టరు, ఏమండోయ్? ఏంటి కాలేజ్ లేదా? క్లాస్ రూమ్ లో గొడవ చేస్తే లెక్చరర్ మా గ్యాంగ్ ని బయటికి తోలేశాడు. మిగతా వాళ్ళేరి? బీచ్ లో తిరుగుతున్నారు. తీసుకోండి. మన పళ్ళు ఒరిజినలేగా. గదికి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడ పెట్టి వేసావేంటి? చదవాలంటే బద్ధకం కాబట్టి. బద్ధకం ఉండడం మంచిది. ఒకసారి మా ఆఫీసులో అందరికీ బద్ధకం వదిలించడానికి ఆలస్యం అమృతం విషయం అన్న బోర్డు తగిలిస్తే ఏం రియాక్షన్ వచ్చింది తెలుసా? అందరి బద్ధకం మాయమై ఉంటుంది. దాంతో మా క్యాషియర్ 25,000 రూపాయలతో పారిపోయాడు. ఆ సెక్రటరీ అకౌంటెంట్ తో లేచిపోయింది. 4 క్లర్కులు జీతాలు పెంచుకొని అడిగారు. ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మీరు ప్రశ్న అడగలేదే? ఇప్పుడు కాదు, మనం కలుసుకున్న కొత్తలో రెస్టారెంట్ అడిగారు. ఏమని అడిగారు? మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాం అని. నో అని అప్పుడే చెప్పానుగా మాస్టారు. ఓ మగాడు ఒక ఆడదాన్ని నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు వెంటనే ఆడదు నో అందనుకో ఆలోచిస్తున్నా అని అర్థం. ఆలోచిస్తున్నా అందనుకో సరే అని అర్థం. సరే అందనుకో అది అసలు ఆడదే కాదు. అమృత, మనం పెళ్లి చేసుకున్నాక నీ వల్ల నాకు అర్ధరాత్రి ఒక గొప్ప సుఖం దొరుకుతుంది. ఏమిటి చెప్పుకో? మీకు వీపు దురద పెట్టినప్పుడల్లా కోకొచ్చు, అంతేనా? ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా. కాలేజీలో తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్న మాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటా. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనగునేదిగా అలా చూసి మురిసిపోవడమేనే. ఏయ్ మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్న మాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వస్తాను వదినా. జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిదమ్మా. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి. ఎక్కండ్రా బాబు, ఇప్పుడు నేను అడగకపోతే రమణమ్మ నా పురుగు కోసం చేస్తాను. ఎక్కండి. ఎవరా నా పురుగు కోసం తెచ్చింది? ఇది కళ నిజమా? అమ్మో ఇది మాత్రం నిజమే. జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది. ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో. పదా కాకి పక్క తప్ప. నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా? ఒక్కసారి అద్దంలో చూసుకో, అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి. తెలుగు